కళ్ళు కనపడని ఈ అమ్మాయి తన బాయ్ ఫ్రెండ్ ఇంటికి వెళ్తుంది. అయితే ఈమె అత్తామామలు జ్యూస్ లో మత్తుమందు కలపడం చూస్తుంది. అలాగే ఈమెను ఆ జ్యూస్ తాగమని ఇస్తారు. నిజానికి ఈమెకు కొద్ది రోజుల క్రితమే ఆపరేషన్ చేయడం వల్ల తన కళ్ళు తిరిగి వస్తాయి. కానీ ఈమె ఈ విషయాన్ని చెప్పకుండా తన బాయ్ ఫ్రెండ్ కి సర్ప్రైజ్ ఇద్దామని చూస్తుంది. కానీ ఇంతలోనే బాయ్ ఫ్రెండ్ తల్లిదండ్రులు ఈమెకు ఇలా మత్తుమందు ఇవ్వడం చూసి షాక్ అయిపోతుంది. కానీ ఈమె వాళ్ళు కలిపిన జ్యూస్ తాగకుండా నాకు ఆరెంజ్ జ్యూస్ ఇష్టం ఉండదని చెప్తుంది. అప్పుడు వీళ్ళు కొంచెం మత్తుమందును అక్కడ ఉన్న సూప్ లో కలిపి ఈమెను తాగమని ఇస్తారు. అప్పుడు ఈమె వేరే దారి లేక ఆ మత్తుమందు కలిపిన సూప్ ను తాగేస్తుంది. ఆ తరువాత అత్తామామలు అక్కడి నుంచి వెళ్లిపోయాక ఈమె తాను తాగిన సూప్ ను ఊసేస్తుంది. అలాగే ఆ సూప్ నంతా పక్కనే ఉన్న పూలకుండీలో పోసేస్తుంది. అలాగే ఈమె తలుపు దగ్గరికి వెళ్లి చాటుగా వింటూ ఉండగా ఈమె అత్తామామలు ఎవరో మాఫియా ముఠాకు ఫోన్ చేసి మా దగ్గర ఒక అమ్మాయి ఉందంటూ ఈ రోజు రాత్రికే వచ్చి మాకు డబ్బులు ఇచ్చి తీసుకెళ్లిపోమని చెప్తుంది. దీంతో ఈ అమ్మాయికి భయం వేసి అక్కడ నుండి పారిపోవాలనుకుంటుంది. కానీ ఈమె వెనకాలే అత్తమామలు వచ్చి ఈమెను దగ్గరుండి ఒక గదిలోకి తీసుకువెళ్లి పడుకోమని చెప్తారు. అయితే వీళ్లు వెళ్లిపోయిన తరువాత ఈమె వెంటనే తన బాయ్ ఫ్రెండ్ కి ఫోన్ చేస్తుంది. కానీ అతడు తన స్నేహితులతో ఉండి ఈమె ఫోన్ కు రెస్పాండ్ అవడు. దీంతో ఈమెకు భయం వేసి ఆ ఇంట్లోంచి తప్పించుకోవడానికి బయటకు వచ్చేస్తుంది. కానీ సరిగ్గా అదే సమయంలో ఈమె అత్తగారు అక్కడికి వచ్చి ఎందుకని బయటకు వచ్చావా అనగా ఈమె బాత్రూమ్ లోకి వెళ్తున్నానని అబద్ధం చెప్తుంది. కానీ అత్తగారు ఈమె ఎక్కడ పారిపోతుందేమోనని భయంతో ఈ అమ్మాయిని నేనే దగ్గరుండి తీసుకువెళ్తానని బాత్రూమ్ లోకి తీసుకువెళ్తూ ఉంటుంది. అప్పుడు ఈ అమ్మాయి గేటుకు తాళం పెట్టి ఉండడం చూస్తుంది. అయితే ఈమె బాత్రూమ్ లోకి వెళ్ళాక వెంటనే పోలీసులకు ఫోన్ చేస్తూ ఉంటుంది. కానీ అత్తగారు వెనకాలే ఉండడంతో ఈమె కంగారులో ఆ ఫోన్ కింద పడేస్తుంది. అప్పుడు అత్తగారు ఫోన్ తీసి ఇది పగిలిపోయిందని అబద్ధం చెప్పి వెంటనే ఆ ఫోన్ ను పక్కనే ఉన్న చెత్తబుట్టలో పడేస్తుంది. దీంతో ఈమె దగ్గర ఉన్న ఫోన్ కూడా పోతుంది. అయితే అర్ధరాత్రి సమయంలో మామగారు మెల్లగా ఈమె దగ్గరికి వస్తూ ఉంటాడు. అప్పుడు ఈమె ఇతని దగ్గరకు రానిచ్చి వాటర్ బాటిల్ తో ఇతడి తలపై కొడుతుంది. దీంతో ఇతడు నొప్పితో కింద పడిపోతాడు. వెంటనే ఈ అమ్మాయి ఇతడి జేబులో ఉన్న తాళం చెవులు తీసుకుని అక్కడ నుండి పారిపోవాలనుకుంటుంది. కానీ అదే సమయంలో అత్తగారు రాగా కింద పడి ఉన్న తన భర్తను తన్ని కింద పడిపోతుంది. కానీ అప్పటికే ఈ అమ్మాయి మంచం కింద దూరి దాక్కుంటుంది. ఆ తరువాత ఈమె తన భర్తను లేపగా తెరిచి ఉన్న కిటికీని చూసి ఆ అమ్మాయి కిటికీలో నుంచి పారిపోయిందని అనుకుంటారు. కానీ ఆ తర్వాత ఏమైందో తెలియాలంటే ఈ వీడియో లైక్ చేసి నెక్స్ట్ పార్టీని కామెంట్ చేయండి.